ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 18, 19న హస్తినలో పర్యటించనున్నారు. 18 సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్న చంద్రబాబు రాత్రికి జన్పథ్లో బస చేస్తారు. 19న సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగి వస్తారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు. 18, 19 తారీఖుల్లో షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? స్వామి, ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. 18 సాయంత్రం సచివాలయం నుంచి నేరుగా హెలికాప్టర్ లో విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ పయనమవుతారు. ఆ రాత్రి ఢిల్లీలోనే బస్ చేస్తారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీలోనే ఉండి తిరిగి ఆ రోజు విజయవాడ చేరుకుంటారు. అయితే పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ లో పలువురు మంత్రులను కలిసి రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇప్పటికే మొన్న జరిగినటువంటి హెచ్ఓడీల ఏదైతే మీటింగ్ జరిగిందో, మంత్రులు, హెచ్ఓడీలు, అదేవిధంగా శాఖాధిపతుల సమావేశాన్ని సచివాలయం వేదికగా నిర్వహించారు. అక్కడ చాలా వరకు కూడా కేంద్ర ప్రాయోజిత పథకాల్లోని వచ్చినటువంటి డబ్బులను ఖర్చు చేయాలి, వాటికి యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అందించాలి. దాదాపు 1171 కోట్లు అలా వచ్చినవి ఉంటాయి. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవడంతో పాటు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అందించడం ద్వారా కేంద్ర పథకాలను మరిన్ని పొందొచ్చు అని ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు, సెక్రటరీలు కూడా ఢిల్లీ వెళ్లి నెలలో ఒకసారి ఢిల్లీ వెళ్లి అయినా సరే ఈ పథకాలను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా వీటి గురించి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు అమరావతి ఏకైక రాజధానిగా పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చే అంశం పైన కూడా దీనిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయశాఖ అవరోధాలను దాటిన ఈ అంశం తరువాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడంతో కొంతమేరకు ముందుకు సాగే అక్కడ ఆగింది. దీంతో వీటిని అన్నింటి కూడా సార్ట్అవుట్ చేసి కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేసేందుకు కూడా ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ముఖ్యమంత్రి ఈ అంశం పైన కూడా అక్కడ ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. మరెవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అమరావతిని రాజధానిగా మార్చే అవకాశం లేకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. ఈ అంశాలు ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటన సాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. పూర్తి స్థాయి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయబోతున్నారు.